ఇక వెల్కమ్ బ్యాక్. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా మనసులో మాట అయితే చెప్పారు. మరి పీఎం మోడీ కరుణిస్తారా లేదనేది దానిపైన చర్చిస్తున్నాం. మనకు అందుబాటులో ఉన్నారు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు, జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కేంద్రం ఎందుకు ఆలోచిస్తుందంటారు? ప్రధాన అంశాలేంటి? ముఖ్యంగా మనం చూస్తే కనుక మనకు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఏమైందంటే, వాళ్ళ పోలీస్ కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కానీ పాకిస్తాన్ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము. లా అండ్ ఆర్డర్ లో కూడా ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేస్తే కనుక ఆ కంప్లైంట్ ఎవరు చేస్తున్నారు, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఈ టెర్రరిస్టులకు వెళ్ళిపోయేది. మొన్న కూడా చూసాం, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కూడా మనం చూసాం. మనము అక్కడ కొంతమంది గతంలో అంటే అక్కడ మనం ఎవరు భూమి కొనుక్కోలేనటువంటి పరిస్థితి కాబట్టి అందరూ లీజ్ తీసుకున్నారు. దీర్ఘకాలంలో 99 years లీజ్ తీసుకుని ఉంటూ ఉండేవాడు. వాళ్ళు ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత భూమిని వాళ్ళ పేరు రిజిస్టర్ చేసుకున్నామని ప్రయత్నం చేశారు. రిజిస్టర్ ఎవరెవరైతే చేసుకుంటున్నారో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి టెర్రరిస్టులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళేది. వాళ్ళు వచ్చి వీళ్ళని టార్గెట్ చేసి చంపేవాడు. అలాగే మనకు ఆ పోలీసులో కూడాను ఎక్కడ వీళ్ళు టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళకి రైడ్ అవుతుందో ముందరే చెప్పేవాడు. దాంతో వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయేవాడు. కాబట్టి ఇటువంటి ఘటనలు గతంలో జరిగినాయి. అందుకని అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రభుత్వము, లోకల్ పొలిటీషియన్స్ వాళ్ళు టెర్రరిస్టుల భయంతో అడ్మినిస్ట్రేషన్ ని కావచ్చు, పోలీసుని కావచ్చు, ఈ యొక్క పాకిస్తాన్ అజెండాకు ఒత్తాసు పలికే దిశగా పనిచేస్తారేమో అన్నటువంటి ఒక భయం ఉన్నది. కాబట్టి వీళ్ళని శాసించేది వీళ్ళ అధికారాలన్నీ కూడాను భారత కేంద్ర ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేస్తే దిశగా వెళ్తే కనుక లోకల్ పొలిటీషియన్ దాని ప్రమేయం ఉండదు అన్నటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు అవన్నీ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక ఈవెన్ ఈ పహల్గాం ఘటన జరుగుతున్నప్పుడు కూడా మనకు జమ్మూ కాశ్మీర్ మంత్రి ఒక ఆయన ఏం చెప్పారు, ఇక్కడ చాలా మంది బయట నుంచి వస్తున్నారు, మా సంస్కృతి ఇదంతా భిన్నంగా, దీనికి వ్యతిరేకంగా చాలా బయట నుంచి దాడులు జరుగుతున్నాయని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇటువంటి ఐడియాలజీ ఇటువంటి పెట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అందుకనే కేంద్ర ప్రభుత్వం కీలకంగా 2 అంశాలు, ఒకటి లా అండ్ ఆర్డర్, 2 అడ్మినిస్ట్రేషన్. అక్కడ ఎవరిని బదిలీ చేయాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, వాళ్ళని ఉద్యోగంలో ఉంచాలా తీసేయాలా, ఈ కీలకమైన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకున్నది. మిగతా లోకల్ గా ధనం ఏదైతే మనకు ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ ని మీరు ఎలా యూటిలైజ్ చేస్తారు, ఎక్కడ మీరు బేసిక్ గా మీరు రోడ్లు పెట్టుకుంటారు, లేదా మీరు డ్రైనేజ్ పెట్టుకుంటారా, హాస్పిటల్స్ పెట్టుకుంటారా, స్కూళ్ళు నడిపిస్తారా, ఈ బేసిక్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే లోకల్ ప్రభుత్వానికి ఇచ్చారు. కీలకమైనటువంటిది మనకు అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ క్యాడర్ కావచ్చు, అలాగే లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఈ 2 కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి అనుభవాల ఆధారంగా ఇది చేయడం జరిగింది. రేపటి రోజు వాళ్ళకి కనుక వీళ్ళ మీద అనుమానం ఉంటే కనుక వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎందుకంటే కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ KAS అని గతంలో ఉండేది ఆర్టికల్ 370 ఉన్నప్పుడు, దాన్ని ఇప్పుడు IAS తోటి అనుసంధానం చేశారు. కాబట్టి వీళ్ళని బహుశా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వాళ్ళని ఒడిశాకో, తెలంగాణకో, లేదా మహారాష్ట్ర, గుజరాత్ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కేడర్ని తమిళనాడు నుంచి, గుజరాత్ నుంచి, పంజాబ్ నుంచి, లేదా ఇతరత్ర అస్సాం ఎక్కడి నుంచి అయినా IAS ఆఫీసర్ని కాశ్మీర్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దాంతో లోకల్ పొలిటీషియన్స్ యొక్క ఆధిపత్యం వాళ్ళ మీద ఉండదు. ఈ లోకల్ పొలిటీషియన్స్ ఎవరైతే పాకిస్తాన్ నుంచి పైసలు తీసుకునో లేదా వాళ్ళ బెదిరింపులకు భయపడో వాళ్ళు గతంలో చేసినటువంటి దుశ్చర్యలు చేయలేకుండా మనకు ఒక విధమైనటువంటి అక్కడ సిస్టమ్ తయారు చేయాలన్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దీన్ని అంత తొందరగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తుందని నేను అనుకోను. ఇంకా మనకు అక్కడ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. మనం ఇంత అక్కడ పురోగతి చెందినా కానీ కూడా ఇంత అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ మనం ఉన్నా కానీ కూడా ఈ ఘటనలు జరుగుతున్నాయంటే కనుక ఎక్కడో మనకు ఇంకా ఫుల్ కంట్రోల్ రాలేదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి అది వచ్చిన రోజు అప్పుడు ఆలోచించేద్దాం. అంతవరకు ఈ రిస్క్ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. రైట్ సార్. అయితే ఆర్టికల్ 370 రద్దు